తుక్కుగూడ ప్రాంతం మీ అందరికీ తెలుసు. ఈ మధ్య 52 కొత్త పరిశ్రమలు వచ్చినాయి అక్కడికి. వారు చొరవ తీసుకుంటా ఉన్నారు. ఆ పద్ధతిలో 52 కొత్తవి వచ్చినాయి. జిల్లా కలెక్టరేట్ కూడా ఇక్కడికి సమీపంలోనే ఉంది. దాని పక్కనే ఫాక్స్కాన్ ఇండస్ట్రీ కూడా వచ్చింది. 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. దానిలో 1,00,000 మంది పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇంకా మంచి విషయం ఏంటంటే ఆ ఫాక్స్కాన్ వ్యాడు అక్కడ చైనాలో ఉన్నటువంటి పెద్ద కంపెనీ ఒకటి మళ్ళీ మూసుకొని నాకు ఇంకా కొంత జాగా ఇవ్వండి ఇక్కడికే వస్తామని చెప్పినాడు. అట్లా వాడు వచ్చి అది కూడా ఫైనల్ అయిపోతూ ఉంది. ఆల్మోస్ట్ దగ్గర పడ్డది. అదొకపారి అయిపోయిందంటే 2-3 లక్షల మంది కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పి నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఈ రకంగా పరిశ్రమలు తేవడంలో కానీ, మీ అభివృద్ధి పనులు కానీ, మీ మౌలిక వసతుల గురించి కానీ, మీ తాగునీటి గురించి కానీ, మీ రోడ్లు బాగా చేయటం గురించి కానీ వారు పడే తపన మామూలుగా ఉండదు. ఆమె నన్ను మంత్రిని అనుకోదు. ఒక సామాన్య కార్యకర్తను మహేశ్వరం నుంచి అనుకొని ఆమె గర్వం లేదు. నిగర్వి ఎప్పుడు కూడా గర్వపడే మనిషి కాదు. చాలా హుందాతనంగా గౌరవంగా పద్ధతిగా ఉంటూ తన నియోజకవర్గాన్ని హైదరాబాద్ నగరాన్ని మొత్తం అంతా కూడా బ్రహ్మాండంగా చేస్తారు. ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి కూడా తన గర్వానికి తను శాంక్షన్ చేసుకోవచ్చు. కానీ పద్ధతి పాటించి నన్ను కోరితే నీకు ఎన్ని కావాలన్నా పెట్టమ్మా నువ్వే విద్యామంత్రి అని చెప్తే జూనియర్ కాలేజీలు, లా కాలేజీ, డిగ్రీ కాలేజీలు కూడా తెచ్చి పెడతా ఉన్నారు. నాకు తెలిసి ఇంత పట్టింపుతోని పనిచేసిన ఎమ్మెల్యే ఇదివరకు రాలే. ఇంత బ్రహ్మాండంగా పట్టించుకున్నటువంటి ఎమ్మెల్యే రాలే. ఇంత మంచి పనులు చేసినారు వారు.